ఎవరన్నా కొడతారేమో కానీ పవన్ కళ్యాణ్ రోడ్డు మీద వెళ్ళినా ఎవరిని కొట్టే అవకాశం లేదు అని మన లక్ష్మణరావు గారు అంటున్నారు. మాట్లాడతాను. చెప్పండి. ఇప్పుడు ఒక్కొక్క పార్టీ తరఫున ఒక్కొక్కరు ప్యానెల్లో కూర్చోబెడితే మాకు వాయిస్ వస్తుంది, మేము చెప్పదలుచుకుని చెప్తాం. ఒక్కొక్క పార్టీ తరఫున ఇద్దరిద్దరు కూర్చోబెట్టేసి ఎవరెవరిని పార్టీ ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి అందుబాటులో ఒకళ్ళు ఉంటామంటారు, లేమంటారు. అలా అనుకోకుండా ఒక మాట వినండి సార్, అనుకోకుండా ఒక్కొక్కసారి ప్యానెల్లో మేము రాగలము రాలేమని చెప్తా ఉంటారు ఒక్కొక్కళ్ళు. కాబట్టి అనుకోకుండా ఇలా జరిగింది. కాబట్టి ఇద్దరు వాయిస్లు తీసుకుంటాకి సేమ్ గా పెట్టాల్సి వచ్చింది. మీరు అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదా. ప్యానెల్లో ఎవరు పెట్టాలో కూడా మీరే చెప్తే ఎలా సార్? దయచేసి పాయింట్కి రండి. దేనికై రచ్చ ఏమీ లేదు సార్. ఎవరైనా మాట్లాడేటప్పుడు ఇద్దరు జనసేన ఉన్నారు, మీరు మీ పార్టీ మీద కార్యాలయం మీద జరిగింది కాబట్టి మీరిద్దరు స్పందించండి. మీ ఇద్దరే మాట్లాడితే అవతల ఒక్కళ్ళు అయిపోతారు కాబట్టి వాళ్ళు కూడా ఇద్దరు ఉన్నారు. ప్లీజ్ మీరు టాపిక్ మీద మాట్లాడండి దయచేసి ప్లీజ్. ఇప్పుడు లక్ష్మణ్ ఏమంటున్నాడు అంటే పిచ్చి కుక్కనైనా కొడతారేమో గానీ పవన్ కళ్యాణ్ కొట్టరు అంటే, ఇలాంటి మాటలు మాట్లాడిన దానికి ఏదైతే 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చారు. ఈ రోజు మీరేదో తీర్థం గురించో ఇంకో గురించో మాట్లాడితే లేదు, ఎవరు మాజీ ముఖ్యమంత్రి అన్నారు, దానంతా పక్కన పెట్టేయండి, మేము హిందూ మతాన్ని గౌరవిస్తామని ఒక మాటతో కొట్టేయకుండా పవన్ కళ్యాణ్ ని పిచ్చుకుక్కతో పోల్చడము ఇవన్నీ కరెక్ట్ కాదు. దీనివల్లే ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ లూజ్ టాక్ వల్లే ఈ విధంగా అందరూ లూజ్ టాక్ వల్లే మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్యానెల్లో వచ్చే వాళ్ళు ఈ విధంగా లూజ్ టాక్ మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారికి ఎఫెక్ట్ అయ్యి 11 సీట్లకు రావడం దాన్ని పక్కన పెట్టండి. ఈ రోజు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వం రావడానికి కానీ, అదే విధంగా ఇక్కడ టీడీపీ అధికారంలో రావడానికి కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి అతి ముఖ్యమైన పాత్ర వహించాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఖచ్చితంగా థ్రెట్ అనేది ఏదో ఒక విధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ అడ్డుకుంటే కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా అది ఏ పార్టీకి లబ్ధి చేస్తుందో అది వాళ్ళ ఇంటికే వదిలేస్తాం. వాళ్ళు కూడా ఏదైతే ఈ విధంగా ఫస్ట్ చూసాం, గతంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోతే ఏం చెప్పారు, ఆ రోజు ఏదో కాంగ్రెస్ పార్టీ రిలయన్స్ వాళ్ళు కలిపి రాజశేఖర రెడ్డి చంపేశారన్నారు. మళ్ళీ కాంగ్రెస్ తో ఏమన్నా శత్రుత్వం పెట్టుకున్నారా, లేదా వాళ్ళతో మంచిగానే ఉన్నారు. అదే విధంగా రిలయన్స్ వాళ్ళతో వ్యాపారాలు చేశారు. అదే విధంగా వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి పైన తోసేశారు. అదే విధంగా ఏదైతే కోడికత్తి కేసును కూడా చంద్రబాబు నాయుడు గారే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆ రోజులో ఎలక్షన్ లో వాడుకోవడం, ఆ తర్వాత అతను 10 ఏళ్ళైనా హియరింగ్ పోకుండా ఏదైతే కోర్టు కట్టండి కాకుండా అతని పాపం చిత్రహింసలు పెట్టడం ఇవన్నీ చూసాం. రాజకీయ కుట్ర ఏ విధంగా వచ్చి అటాక్ చేస్తుందో తెలియదు. అది పవన్ కళ్యాణ్ ఈరోజు సనాతన ధర్మాన్ని భుజాన్ని వేసుకొని భారతదేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఇది పోవాలి, హిందూ మతాన్ని మాత్రం అందరూ జోకులు వేసుకోవడం, అదే విధంగా అందరూ చిన్న చూపు చూడడం కరెక్ట్ కాదు, అదే ముస్లింలు మాట్లాడగలుగుతారా, అదే క్రిస్టియన్ మాట్లాడగలుగుతారా అని చెప్పి పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి ఏ పక్క ఎవరు ఏ థ్రెట్ ఇస్తారో తెలియదు. కాకపోతే భద్రత అనేది పెంచాలి. పవన్ కళ్యాణ్ కి ఖచ్చితంగా ఏదైతే ఈరోజు సనాతన ధర్మాన్ని భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తున్నాడు కాబట్టి భద్రత పెంచాలి. కరెక్టే, అది జరిగింది బయట ఎక్కడోనో లేదంటే ఒక ప్రభుత్వం సంబంధించింది అయితే అవ్వచ్చు. మీ పార్టీ కార్యాలయంలో మీరే సరిగ్గా పెట్టుకోలేకపోతే ఎవరంటారు? మా పార్టీ కార్యాలయం ఇప్పుడు మా పార్టీ కార్యాలయంతో వచ్చేవాడంతా మా వాడు ఉన్నాడు కదా, మా పార్టీ కార్యాలయమే వచ్చేవాళ్ళంతా మా వాళ్ళు ఉంటారు కదా. ఏదో అపాయింట్మెంట్ తీసుకొని వచ్చాడో లేకపోతే ఏది సమస్య చెప్పి వచ్చాడో ఏ విధంగా రికమెండేషన్ చేసుకొని వచ్చాడో చూసి వాళ్ళు ప్రతాపం లోపల చూపిస్తారు. అక్కడ మనిషి వ్యక్తి లేడు కాబట్టి కార్ల పైన ఆఫీసుల పైన దాడి చేశాడు. మనుషులు ఉంటే దాన్ని ఆ డ్యామేజ్ ఎవరు తిరిగి తీసుకురాలేదు కదా. కాబట్టి మేము అడగడం కూడా అది ఈరోజు కేంద్రంలో అధికారం రావడానికి, రాష్ట్రంలో అధికారం రావడానికి అతి ముఖ్య పాత్ర వహించాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అదే విధంగా సనాతన ధర్మాన్ని కూడా భుజాలు వేసుకొని తిరుగుతున్నాడు. కాబట్టి ఏదో ఒక విధంగా థ్రెట్ అనేది ఉంటుంది. అది ట్రైల్ కూడా వేస్తారు, 1-2 ట్రైన్ ఏదో పులిచ్చింది అని చెప్పేసి ట్రైల్ వేసే అవకాశాలు కూడా ఉండి మూడోసారి అటాక్ చేసే పని కూడా ఉండొచ్చు. కాబట్టి ఈ రోజు మేమేమడుగుతున్నాము, అది ఎవరో ఒకటి సార్ వేణుగోపాల్ గారు, ఇక్కడ ఇంకొక ప్రశ్న ఉంది. వేణుగోపాల్ గారు, నిజంగా ఇప్పుడు మనం గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారం మనము, మీ పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టుండి కాన్వాయ్లో మధ్యలో ఎవరన్నా ప్రజలు ఏదన్నా ఆపి ఒక సూచి బోర్డు చూపిస్తే దిగిపోయి వాళ్ళ సమస్యను తీర్చుదాకి ఆయన గబాన్ని దిగి వెళ్ళిపోతున్నారు. ఇది
ఆయనకి ఒకవేళ ప్రాబ్లం అయితే రేపొద్దున మీకే ప్రాబ్లం అవుతుంది కదా, దాని గురించి ఏమన్నా పవన్ కళ్యాణ్ గారితో మీరు మీలాంటి వ్యక్తులు ఏమైనా మాట్లాడటం జరిగిందా? మరి మీ అంతరికి మీరే సెక్యూరిటీ సరిగ్గా చేసుకోలేకపోతే బయట నుంచి ప్రభుత్వం ఎలా ఇస్తుంది చెప్పండి? మీ సెక్యూరిటీ మీరు చూసుకోవాలి, బాధ్యత ఉంటుంది కదా. సార్ అదే ఇప్పుడు అది కేంద్ర మా డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నాడు కాబట్టి రాష్ట్రంలో వాళ్ళు ఇవ్వాల్సిన ప్రొటెక్షన్ వాళ్ళు ఇస్తున్నారు. అదే విధంగా కేంద్రంలో కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రాస్తున్నది లెక్క ఖచ్చితంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం కూడా పవన్ కళ్యాణ్ ఇవ్వాల్సిన భద్రత ఇస్తాది. కానీ ఇది ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ ఏదైతే ఈ రోజు మోహన్ చంద్ర నడ్డా ఇంటెలిజెన్స్ డీజీ పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే ఈ సమస్య ఏదైతే ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ పైన అంతా చర్చించి ఈ రోజు ఒక కొలిక్కి వచ్చి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక లేఖ రాసి సెంట్రల్ ఫోర్స్ కూడా ఏదైతే బందోబస్తు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అన్ని రాష్ట్రాల్లో క్యాన్వాసింగ్ పోతున్నారు. ఈ రోజు తమిళనాడు చూడు, కర్ణాటక చూడు, మహారాష్ట్ర చూడు, అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టి ఎన్నికలకు పోవడం జరుగుతుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా రాష్ట్రంలో గానీ కేంద్రంలో గానీ కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. అసలు ఓవరాల్ గా చెప్పండి, ఈ ఆంధ్రప్రదేశ్ లో ఈ దాడుల సంస్కృతి ఆగుద్దంటారా? మీ కూటమి ప్రభుత్వం అయినా చెక్ పెడుతుందంటారా? ఎవరన్నా ఒక వ్యక్తి ఏదన్నా మాట మాట్లాడంగానే వెళ్ళి దాడి చేసేయటమేనా? సమయంలో పాటించాల్సిన అవసరం ఉంటుంది కదా. మంత్రులు స్టార్ట్ చేశారు. ఫస్ట్ వైఎస్ఆర్సీపీలో మంత్రులు స్టార్ట్ చేశారు. ఆ వైఎస్ఆర్సీపీ మంత్రుల్ని ఈ రోజు అదే చెప్పడం, ఎవరైతే రచ్చలేసారు, గెలాటాలు చేశారో, ఎవరైతే అన్పార్లమెంట్ వాడారో వాళ్ళకంతా రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పడం జరిగింది. వాళ్ళు పక్కన పెట్టే జరిగింది. వాళ్ళకి డిపాజిట్ రాకుండా చేశారు. ఇంకైనా నోరు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడితే ఏదైతే పడాల్సిన ఓట్లు వస్తాయి. రైట్, మీరు చెప్పిందే నిజం అనుకుందాం వేణుగోపాల్ గారు. మీరు చెప్పింది వాళ్ళు దాడులు చేశారు కాబట్టి ఓట్లు పోయినాయి అన్నారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఏదో వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు మరి టీడీపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కార్యకర్తలు దాడి చేయకుండా చట్టబద్ధంగా వెళ్ళాలి, కానీ ఇళ్లకు కూడా నిప్పు పెట్టేస్తే వాళ్ళ కుటుంబాలకు ఏదైనా పరిస్థితి ఏంటి? అదే కూటమిలో మీరు భాగంగా ఉన్నారు కాబట్టి దీని గురించి కూడా మీరు తీసుకోవాలి. ఓకే ఇప్పుడు కృష్ణాది గారు, ఈరోజు అంబటి రాంబాబు ఒక మంత్రిగా చేశాడు, 3-4 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన బాధ్యత మరిచి ప్రజల్ని రాండి చూసుకుంటాము అన్పార్లమెంట్స్ మాట ఒక ముఖ్యమంత్రిని వాడితే ఆడుండే కార్యకర్తలు రెస్పాండ్ అయినారు. అక్కడ ఉండే ఎమ్మెల్యేనో లేకపోతే మినిస్టరో వచ్చి వాళ్ళ ఇంటికాడ పోయి ధ్వంసం చేయలేదు. వీళ్ళు చేసినట్టు ఆడుండే కార్యకర్తలను రెచ్చగొట్టారు. రాను చూసుకుందాము అన్పార్లమెంట్స్ ముఖ్యమంత్రిని మారితే వాళ్ళు పోయి ఆ ఉద్రేకంలో పోయి పోలీసులు ఎంత ఆపే పరిస్థితి లేకుండా ఆయన్ని కాపాడుకునే పరిస్థితి మీరు ఎలా మాట్లాడుతున్నారంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కాదు సార్, మీరు ఎలా మాట్లాడుతున్నారు తెలుసా వేణు గారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు, జోగి రమేష్ గారు దాడి వాళ్ళందరూ చేసినప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బతిని దాడి జరిగింది. మరి మనం ఆపగలమా అని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మాట్లాడారు, ఇప్పుడు మీరు ఎలా మాట్లాడారు? చెప్పలేదు ఇక్కడ ముఖ్యమంత్రి ఇలాంటి చర్యలు పునరావృతం అయితే ఖచ్చితంగా మీకు పైన కఠిన శిక్షలు ఉంటాయండి. ఎవరెవరు ఎక్కడ పోయారో వాళ్ళ పేర్లతో కూడా కేసులు పెట్టారు. ఇప్పుడు ఎవరెవరు వాళ్ళ ఇంటికాడ పోయి దాడి చేశారో వాళ్ళ పేరుతో కూడా కేసులు పెట్టారు. గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎక్కడ ఉపేక్షించలేదు. ఇక్కడ ఖచ్చితంగా ఏదైతే ఎవరైతే వాళ్ళ ఇంటిపై దాడి చేశారో వాళ్ళు అప్పటికప్పుడే ఏదైతే ప్రభుత్వం కేసులు పెట్టడం జరిగింది. ఏదైతే సాక్ష్యాధారాలంతా కోర్టు సబ్మిట్ చేస్తారు, ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి శిక్ష పడుతుంది. అంతేగాని నన్ను అభిమానించినారు, నన్ను ఒక మాట అంటే వాళ్ళ నుంచి మీ పైన దాడి చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ ఎవరు చెప్పలేదు.